నన్ను డిస్టర్బ్ చేస్తున్నా ఏమైంది నువ్వు కెమెరామ్యాన్ వాలే. నమస్తే, వీధిని స్వాతం లక్ష్యం సమాజహితం. ఈరోజు మనం స్పెషల్గా ఇంటర్వ్యూ చేస్తున్నాం. వీళ్ళ పేరు మనం చెప్పాల్సిన అవసరం లేదు, వీళ్ళ గురించి కూడా పరిచయం అవసరం లేదు. చూసినట్టయితే గబ్బర్ సింగ్ టీం మనతో ఉన్నారు. సో గబ్బర్ సింగ్ సినిమాలో ఎలాగైతే పవన్ కళ్యాణ్ గారు వీరితోటి కామెడీ పండించారో అంత కాకపోయినా వారితోటి వారి యొక్క పరిచయాన్ని తీసుకుందాం. మొదట మరి ప్రవీణ్ గారితో మాట్లాడదాం. నమస్తే, సాయి గారితో మాట్లాడదాం. సాయి గారు చెప్పండి సార్. మీరని పేరు కరెక్ట్గా చెప్పొచ్చు కదన్నా. మర్చిపోయా చాలా రోజుల తర్వాత. అంతేనా అండి. V3 ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు గబ్బర్ సింగ్ సాయి. చెప్పన్నా. ఇంటి పేరు తీసేసి సినిమా పేరే పెట్టుకున్నట్ట? ఇంటి పేరు తీసేసి అని మా అమ్మ నాన్న మా గబ్బి పాతాల సాయిబాబా అని చెప్పి మా అమ్మ నాన్న పెట్టారు. మా పవన్ కళ్యాణ్ సార్ ఈ పాతాల అని చెప్పి పక్కకు పెట్టి మాకు గబ్బర్ సింగ్లకు అవకాశం ఒక అంతాక్షరిలో పెద్ద హిట్ అయినందుకు ఆ సినిమా అందరూ ప్రేక్షకులు అందరూ మాకు గబ్బర్ సింగ్ వెళ్తున్నాని ఈ పాతాల పక్కకి వెళ్ళిపోయి గబ్బర్ సింగ్ సాయి అని అట్లా ముద్ర పడ్డది, రాజమౌళి ముద్రలాగా. ఈ గబ్బర్ సింగ్ బ్యాచ్ అంటేనే పవన్ కళ్యాణ్ బ్యాచ్, పవన్ కళ్యాణ్ అంటే గబ్బర్ సింగ్ బ్యాచ్ లాగా మేము ముందుకెళ్తున్నాం. సో అయితే మెయిన్గా సినిమాలో గబ్బర్ సింగ్ అంటే పవన్ కళ్యాణ్ జ్ఞాపకం రావాలి, కానీ గబ్బర్ సింగ్ కానీ మీ టీమే ఎలా అనిపిస్తుంది ఈ ఫేమ్? ఆ సినిమా గబ్బర్ సింగ్ అని అంటే సినిమా పవన్ కళ్యాణ్ చేయకపోతే అంత పెద్ద ఇట్టు కాకపోతుండే. పవన్ కళ్యాణ్ సినిమా తీస్తేనే అంతాశ్రీ అంత పండి పబ్లిక్లో అంత ముందు సినిమా అంత ప్రేమించి మనల్ని మా గుర్తింపు వచ్చింది. చెప్పండి సార్, ఎలా ఉంది సినిమాలో యాక్ట్ చేయడం? సినిమాలో యాక్ట్ చేయడం అంటే ఒక 15 పైన అబోవ్ 18 ఇయర్స్ నుంచి గబ్బర్ సింగ్ సినిమాలో అదే 18 ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నాము. 10 ఇయర్స్ అయిపోయింది గబ్బర్ సింగ్ వచ్చి. ఆ గబ్బర్ సింగ్ సినిమా మాకు మామూలుగా ఏదో క్యాజువల్గా చేసినాం కానీ అనుకున్నాం మేము. ఆ సినిమా అంత పెద్ద హిట్, అంతాక్షరి, హరిశంకర్ సార్ అండ్ పవన్ సార్ సూపర్. అది మాకు అక్కడ నుంచి మాకు ఒక గుర్తింపు అనేది వచ్చింది. దానికన్నా ముందు గుర్తింపు అనేది లేదు. ఎక్కడో బ్యాక్గ్రౌండ్ రౌడీలకు ఉండేటోళ్ళం. గబ్బర్ సింగ్ నుంచి అరే వీళ్ళు గబ్బర్ సింగ్ ఆర్టిస్టులు అని చెప్పేసి పబ్లిక్లో బాగా నోటెడ్ అయిపోయింది. చెప్పండి సార్. వాళ్ళు మాట్లాడుతారు. ఓకే సార్, అడిగాను. ఎలా అనిపిస్తుంది? ఎలా అంటే అప్పటికి ఇప్పటికి లైఫ్ చాలా చేంజ్ ఉంది. ఈ ఇండస్ట్రీ రాకముందుకి లైఫ్ అలాగుండే, ఇండస్ట్రీకి వచ్చినాక లైఫ్ అలాగుంది. ఎందుకంటే ఇండస్ట్రీ రాకముందు లైఫ్ ఏమో రౌడీ లైఫ్ ఉండే, ఇది వచ్చినాక జర క్యాజువల్గా మొత్తం న్యాచురల్గా 10 మంది గుర్తుపట్టేటట్టు, ఎవరంటే పలానోడు ఇట్లా గబ్బర్ సింగ్ అంటే గబ్బర్ సింగ్ నుంచే గుర్తింపు వచ్చింది. దానికన్నా ముందు చాలా మూవీస్ చేసినాము, ఆ మూవీస్ అంతా గుర్తింపు రాలే. ఇట్లా అరే పలానోడు రాబోయే సినిమాలలో చేస్తాడు అని అంటుండే. ఎప్పుడైతే గబ్బర్ సింగ్ చేసినామో ఆ అంతాక్షరి టీం నుంచి ఒక పేరు వచ్చింది. ఎవరంటే అరే పలానా గబ్బర్ సింగ్ అని చెప్పేసి అని పేరు వచ్చింది. దాని నుంచి ఆ లైఫ్ అనేది చేంజ్ అనేది చాలా వచ్చేసింది అనమాట. ఆట పట్టిస్తారు ఎవరన్నా బయటకు వెళ్తే గబ్బర్ సింగ్ బ్యాచ్ అని పట్టిస్తారు అన్న, ఆ పాట పాడవా ఈ పాట పాడవా అంటే అంటుంటారు. ఇక అంటారుగా పబ్లిక్ ఏమన్నారేమో ఆ పాడతాంలే అట్లా. ఒకప్పుడు చిన్నపిల్లలు మమ్మల్ని చూసి చాలా మంది భయపడుతుండే. గబ్బర్ సింగ్ వచ్చినాక వాళ్ళు మమ్మల్ని భయపెట్టిస్తున్నారు. అరే అరే గబ్బర్ సింగ్ నన్ను చూసి అమ్మ చూడాలని చెప్పి నా పాట పూర్వలు వాడు బెదిరించుడు నాకే రివర్స్ అయిపోయింది. అప్పుడు భయపడుతుండే, ఇప్పుడు మేము భయపడుతున్నాం వాళ్ళకి. అట్లా ఈ మీ టీము సినిమా ముందుకు ఏర్పడిందా సినిమా తర్వాతనా? సినిమా కన్నా ముందు నుంచే మేము అందరం కలిసి మెలిచి అందరు ఆర్టిస్ట్గా చేసుకుంటా ప్రతి సినిమా చేస్తుండే. ఫుల్ బిజీ చేసుకుంటూ వస్తుంటే హరిశంకర్ సార్ మా అందరికీ ఆడిషన్ అవి ఇవి పెట్టి అంతాక్షరిలో కూర్చోబెట్టి అట్లా కలిసిపోయినాం. మళ్ళీ టీం ఏర్పడిపోయింది గబ్బర్ సింగ్ టీం అని. మీరు చూస్తే స్వతహాగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అనిపిస్తుంది కదా. సో తనతో నటించడం ఎలా అనిపించింది? యాటిట్యూడ్ ఎలా ఉంది ఆ సీన్లో? ఇప్పుడు పవన్ కళ్యాణ్ సార్తో మేము 9 సినిమాలు చేశాము. పవన్ కళ్యాణ్ సార్ ఎట్లానంటే గంభీరం గెటప్ అలా ఇలా చూస్తుంటాడు. ఆయన మాకు బాలు సినిమాలో అన్నవరం మా ఇంటింట్లో ఒక 100 మంది ఉన్నా కూడా పిలిచి అరే ఈ క్యారెక్టర్ ఈ ఫైట్ ఈ సీన్ ఇలా అని పిలిచిచ్చే మా ఇండస్ట్రీలో హీరోలు అంటే ఆయన నెంబర్ 1. అలా గెటప్ల కోసము డెవలప్ చేయడము. మా తెలుగు ఆర్టిస్ట్ యూనియన్లో ఒక 900 మంది ఉన్నారు. పవన్ కళ్యాణ్ సినిమా చేసేది ఆల్రా మనం బయటపడిపోతామని అందరూ ఆశగా ఉంటారు. సో ఈ అవకాశం ఎలా వచ్చింది? ఈ గబ్బర్ సింగ్లో అంటే అవకాశం అని కాదు, గబ్బర్ సింగ్లో మిమ్మల్ని అంటే ఈ టీం పెట్టుకోవాలనేటువంటి ఆలోచన దర్శకుడిదేనా?
అక్కడ దర్శకుడు రాసుకుంటే దాన్ని డెవలప్ చేసింది పవన్ కళ్యాణ్ సార్. ఈ విధంగా ఈ సాంగ్ ఒక 20 సాంగ్లు మా గబ్బర్ సింగ్ బ్యాచ్ మొత్తం 30 మంది పొలాచిలో పోయి అక్కడ షూటింగ్ చేసుకుంటే 20 మందికి సాంగ్లు ఇచ్చేసారు, మీరు ఏం చేశారు చూడండి అని. అందులో మళ్ళీ డైరెక్టర్ చూసి ఒక 10 సాంగ్లు ఫిల్టర్ చేశారు. మళ్ళీ అలా మిక్స్ అయ్యేటప్పుడు ఒక 8 సాంగ్లో గబ్బర్ సింగ్లు పెట్టారు. సో గెటప్ ఆ సినిమా కోసం తయారు చేశారు, అంతమంది కూడా గెటప్ ఉందా? మేము అంత ముందుకు నేను బ్యాంకాక్ పోయినుండే మన మనోజన సినిమాకు. ఆ సినిమాలో బ్యాంకాక్లో చాలా సినిమాలు చేసినాం సాయి, నీకు ఆ గెటప్ ఈ గెటప్ చాలా ఉన్నాయి, మీ గెటప్ వేరే చేంజ్ చేద్దాము అది ఇది అని అంటే నేను కటింగ్ చిన్న పెట్టేసినాక అక్కడ బ్యాంకాక్లో 15 రోజులు షూటింగ్ చేసినాము. షూటింగ్ చేసిన తర్వాత సో ఆ ఫేమ్ తోటి మరిన్ని అవకాశాలు మెరుగయ్యాయా? మీ జీవితాలు ఎలా ఉన్నాయి గబ్బర్ సింగ్ టీవీ? మాకు అంతకుముందుకు 150 సినిమాలు చేసి ఒక ఎత్తు అయింది, మాకు గబ్బర్ సింగ్ చేసి ఒక ఎత్తు అయింది. అందులో వచ్చిన పేరు ఒకటైతే గబ్బర్ సింగ్లో ఒక పేరు అయింది. దాని తర్వాత బ్యాక్గ్రౌండ్లో అక్కడిక్కడ రౌడీ క్యారెక్టర్లు వస్తుండే. ఇప్పుడు గబ్బర్ సింగ్ నుంచి ప్రతి సినిమాలో ఒక 2 డైలాగ్లో క్యారెక్టర్ వస్తుంది. అది క్రెడిట్ మొత్తం హరిశంకర్ పవన్ కళ్యాణ్ వల్లనే మాకు ఎప్పుడు. అందుకే మాకు పవన్ కళ్యాణ్ అంత అభిమానం, ఒక దేవునిలాగా కోల్చుకుంటాం మేము. మీ టీం మొత్తం పాల్గొంటుందా ప్రతి సినిమాలలో? ఎట్లా కొంతమందికి వేస్తుర్రా ఆర్టిస్టులు? అంటే కొంతమందికి టీం మొత్తం ఖచ్చితంగానే ఏం లేదు, వాళ్ళ అవసరాలు వాళ్ళకి అవసరం సెలెక్ట్ చేసుకుంటారు, నువ్వు కావాలని చెప్పి అట్లా సెలెక్ట్ చేసుకుంటే అట్లా కూడా చేస్తున్నాం. టీం అందరు కావాలన్నా టీం అందరం వెళ్తాం మేము. సో జనరల్గా మాట్లాడితే మహిళలు బ్యూటీ పార్లర్కి వెళ్ళి బ్యూటీగా ఎలా ఉంటారు, మీరు కూడా అంత మెయింటెనెన్స్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఎప్పుడు ఆ జుట్టు అలా ఉంచుకోవటం, ఎంటికలు కూడా అలా, అంటే ఈ గడ్డం కూడా అలా ఉంచుకోవడం, మెయింటెనెన్స్ ఎలా ఫీల్ అవుతున్నారు? మెయింటెనెన్స్ అనేది న్యాచురల్గా ఉంటాం మేము, ఏదో మేకప్లు అవి వేసుకొని. నేను అట్లా అంటలేను, ఎంటికలు ఎప్పుడు అలాగే ఉండటం, ఇవి అలాగే ఉంచుకోవటం, అంటే అలవాటు అయిపోయినాయి మాకు అవి 20 years నుంచి. సింగ్ టీం అంటే నువ్వు బయటికి వెళ్ళాక ఎప్పుడు అదే గెటప్లో ఉండాలి కదా, దానికోసం మీరు ఏమైనా కొత్తగా ఏం లేదు, మూవీలో వేరే గెటప్ అంటే వేరే గెటప్ చేంజ్ చేసుకోవచ్చు, దాని ఏముంది. ఇంతమందికి రౌడీలు అంటే భయపడతారు, మీరే అన్నారు కదా. సో పిల్లలు భయపడేవాళ్ళు. ఇప్పుడు మీ మీద కామెడీ బాగా. అవునవునవును. సో ఆర్టిస్టులకు ఏం చెప్తారు మా టీవీ తరఫున కరోనా సమయంలో? కరోనాగా దేవుందాలు వెళ్ళిపోయినట్టు అన్నట్టు మాకు కోరుకున్నాము. అని కరోనా అనేది మా ఆర్టిస్టులకు బాగా బుద్ధి నేర్పింది. ఈ కరోనా వల్ల ఒక 10 రూపాయలు సంపాదించుకుంటే 4 రూపాయలు పక్కకు వేసుకోవాలని అన్నట్టు బుద్ధి వచ్చింది. ఇప్పుడు కరోనా మళ్ళీ రావద్దు, అయినా కూడా మనం ఒక 10 రూపాయలు సంపాదించి 4 రూపాయలు వెనకకి వేసుకోవాలి, 6 రూపాయలు ఖర్చు పెట్టాలని మా గబ్బర్ సింగ్ టీం మొత్తం కోరుకుంటున్నాం. సో ఇప్పుడు సినిమాల అవకాశాలు ఇప్పుడు కొత్తగా కరోనా అయిపోయింది కదా, సో రైడింగ్ అవుతున్నాయా? ఇప్పుడు ఒక 5-6 సినిమాలు చేస్తున్నాం. మొన్న పవన్ కళ్యాణ్ సార్ భీమ్లా నాయక్లో మంచి అవకాశం ఇచ్చారు. త్రివిక్రమ్ మా గబ్బర్ సింగ్ బ్యాచ్ నన్ను నమ్ముకొని ఉన్నారు. మా వాళ్ళకి అందరికీ మంచి క్యారెక్టర్ ఇవ్వాలని ఆయన రికమెండ్ చేసిండు. మాకు ఆయన చెప్తుంటే బాగా సంతోషమైంది. ఆ సినిమా చేయకపోయినా కూడా ఆయన చెప్పిన మాటలకు బాగా ఆనందం, అలా హ్యాపీగా ఉన్నాం. సో పవన్ కళ్యాణ్ గారి గురించి 2 మాటలు చెప్పమంటే ఏం చెప్తారు? దేవుడు కోసం మాట్లాడాలంటే ఏరేది ఏం లేదు, ఆయన దేవుడు అంతే. మీరు దేవుడే మాకు ఎప్పటికీ, మాకు పవన్ కళ్యాణ్ అంటేనే మాకు దేవుడు, పవర్ స్టార్, జై పవర్ స్టార్. థ్యాంక్ యూ వెరీ మచ్ గబ్బర్ సింగ్. మరి ఈరోజు మనకి ఇంటర్వ్యూ కూడా ఇవ్వడం జరిగింది, చాలా చక్కగా మాట్లాడారు. చూస్తుంటే విత్ కెమెరా